ఒకప్పుడు వ్యవసాయ రంగం అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా ఉండేది. ఇప్పుడు వ్యవసాయ రంగానికంటే కూడా మనం ఒకసారి చూస్తే డైరీ, లేకపోతే హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఎక్కువ డామినేట్ చేసే పరిస్థితికి వచ్చాయి. అంటే దీన్ని ఆధారంగా మనం రీఓరియంట్ చేసుకోవాలి. కొన్ని జిల్లాల్లో డైరీ బాగా ఉంది, కొన్ని జిల్లాల్లో హార్టికల్చర్ చాలా బాగుంది, కొన్ని జిల్లాల్లో మీరు చూస్తే అక్వాకల్చర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఒక వ్యూలో తీసుకొని మీరు ఎక్కడికక్కడ ఏ విధంగా చేయాలనో వర్కౌట్ చేయడం చాలా అవసరం. అన్ని జిల్లాల్లో యూనిఫామ్గా డెవలప్మెంట్ చేయడం కోసం పరిశ్రమల మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. కొన్ని ప్రాంతాల్లో అక్కడ ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో మెగా ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రతి ఒక్క నియోజకవర్గానికి ఒక ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి పెట్టేదానికి మనం ముందుకు పోయాం. చాలా వరకు స్టార్ట్ చేశాం. తొందరలోనే 3 నెలల్లో లేకపోతే 6 మంత్స్లో అన్ని నియోజకవర్గాల్లో 175 ఇండస్ట్రియల్ పార్క్స్ ని, ఎంఎస్ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తాం. ఇంకొక పక్కన ఈ మంత్లోనే ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో, అదే మరి స్పోక్ మోడల్లో విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపూర్ కూడా ప్రారంభించుతాం. ఇవన్నీ వస్తాయి. ఇది అయిన తర్వాత సర్వీస్ అనేది సేవా రంగం ఇది బిగ్గెస్ట్. ఈరోజు తెలంగాణలో 67% సర్వీస్ సెక్టర్ ఉంది, మన దగ్గర 46% ఉంది. దీనివల్ల లాభాలు ఏంటని మీరు ఆలోచించినప్పుడు ఎక్కడైతే సర్వీస్ సెక్టర్ ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి ఆదాయం ఎక్కువ వస్తుంది. తెలంగాణ ఆదాయం జీఎస్టీపీలో 9.3% జీఎస్టీ వస్తుంది. అదే ఆంధ్రప్రదేశ్ని చూస్తే 6.3% వస్తుంది. అంటే 1/3 డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది. ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ, మనం అనుకున్న సూపర్ 6 కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.